అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాలు చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా కబీర్ చెప్పిన ఒక ముఖ్యమైన సందేశం చెప్పుకున్నాం. ఏమిటంటే, ఎవరైతే కాశీలో ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉంటారో, స్వచ్ఛమైన గంగా జలాన్ని త్రాగుతూ ఉంటారో, వారైనా సరే ఆత్మతత్వం తెలియకుండా ముక్తిని పొందలేరు. చాలా మందికి ఉన్న నమ్మకం, కాశీలో నివసిస్తూ అక్కడ గంగాజలం తాగితే ముక్తి వస్తుందని అనుకుంటారు. కానీ కబీర్ ఏమన్నారంటే, అక్కడే ఉన్న ఆ గంగాజలాన్ని తాగుతున్న ఆత్మతత్వం, ఆత్మ గురించి, ఆత్మజ్ఞానం గురించి తెలియకుండా ఎటువంటి పరిస్థితిలో ముక్తిని పొందలేరు అని స్పష్టంగా చెప్పారు. అంటే ఎవడైనా సరే ఆత్మ గురించి తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి. అది ముఖ్యం. అంచేత ఈ విషయాన్నే ఇంకా విపులంగా కైవారం తాతయ్య గారు బోధించడం జరిగింది. అలాగే ఆ కైవారం తాతయ్య గారు బోధించినటువంటి విషయాల్ని మనం అప్పుడే 4-5 ఎపిసోడ్ల నుంచి చెప్పుకుంటున్నాం. ఇంకా డీటెయిల్గా ఇచ్చారు ఆయన. ఎవరు పొందగలరు ఈ ముక్తిని అని చెప్పి, ఈయన కబీరు కాశీలో జీవించడం, గంగా నీరు తాగడం అన్న పాయింట్ చెప్పారు. కానీ కైవారం తాతయ్య గారు ఇంకా ఎన్నో విషయాలు చెప్పారు. అవే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. కబీరు చెప్పారు, కానీ ఈ సందర్భంగా ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఈరోజు ఆయన చెప్పినటువంటి విషయం రాసుకొని చెప్తాను. ఆత్మ విచారణ చేస్తూ ఎవరైనా సరే మనస్సులోని సంకల్ప వికల్పాలు విడవాలి. లేకపోతే వదలాలి. అంతేకాని ఎన్ని తపస్సులు చేసినా, అంతేకాని ఎన్ని తపస్సులు చేసినా కూడా జ్ఞానసిద్ధి పొందలేరు. ఇక్కడ మీరు గమనించండి, కబీరు ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలన్నారు, ఈయన ఆత్మ విచారణ చేయాలన్నారు. రెండు ఒకటే. మరి ఆత్మ విచారణ ఎలా చేయాలి? సందేహం వస్తుంది అందరికి. కొంతమంది అడుగుతూ ఉంటారు, నేను ఆత్మస్థితిలో జీవిస్తున్నానా లేదా నాకు ఎలా తెలుస్తుంది?
అనే ప్రశ్న వేస్తారు. ఇంకా కొంతమంది ఏమని ప్రశ్నిస్తారంటే, నేను చెప్తూ ఉంటాను, నేను ఆత్మ అని తెలుసుకుంటే సరిపోదు, నువ్వు ఆత్మ అన్నట్టుగా జీవించగలగాలి అంటాను నేను. అప్పుడు కొంతమంది అడిగారు, నేను ఆత్మ అన్నట్టుగా జీవించాలంటే ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే నేను ఆత్మ అన్నట్టుగా జీవిస్తాను అని అడిగారు. ఇది ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఆత్మ లక్షణాలు కొన్ని తెలుసుకుని, ఆత్మ లక్షణాలు అంటే ఆత్మ అంటే పరబ్రహ్మ, పరబ్రహ్మ యొక్క లక్షణాలు కొన్ని తెలుసుకుని, భగవంతుడు ఆ రకంగా మీరు జీవిస్తున్నారా లేదా చూసుకోండి. అప్పుడు మీరు ఆ స్థితికి వచ్చినట్టే లెక్క. మీలో భగవంతుని లక్షణాలు కనిపిస్తూ ఉంటే మీరు భగవంతుడు కాక ఇంకెవరు చెప్పండి. కొన్నైనా మీలో ఆ లక్షణాలు కనిపిస్తే మీరు ఈ మార్గంలో ఎంతో పురోగతి సాధించినట్టు. మరి ఏమిటి, నాలో ఎలాంటి లక్షణాలు ఉండాలి? అది తెలుసుకోవడానికే మనం భగవంతుని యొక్క లక్షణాలు కొన్ని తెలుసుకున్నాం. మీ ప్రవర్తన ఆ రకంగా ఉంటే, మీ పనులు, ఆలోచన విధానం, మాటలు ఇవన్నీ ఆ రకమైనటువంటి లక్షణం ప్రతిబింబిస్తూ ఉంటే మీరు ఆ స్థితిలో ఉన్నట్టే లెక్క. కొన్ని చెప్తాను నేను, ఎందుకంటే అన్నీ ఈ ఉన్న సమయ పరిధిలో సాధ్యం కాదు కాబట్టి. ఆత్మ అంటే భగవంతుడు, అంటే పరబ్రహ్మ, నిరాకారుడు అంటే ఆకారము లేనివాడు. ఇది మీరు అర్థం చేసుకున్నప్పుడు మీరు జీవించే విధానం ఎలా ఉండాలంటే, ఈ కనిపించే ఆకారము నేను కాదు, అంటే ఈ దేహం నేను కాదు. ఈ దేహం మీరు అని అనుకుంటూ ఉంటే మీకు ఇంకా ఆత్మలక్షణం మీలో లేనట్టే లెక్క. అలాగే
ఈ ఆకారమే మనం కానప్పుడు దీనికి ఉన్న పేరు మనది ఎలా అవుతుంది? అంచేత ఈ పేరు కూడా నేను కాదు, నాది కాదు అన్న అవగాహనలో ఉండాలి. ఎలా ఉంటాం? ఆ పేరుతో ఎవరైనా విమర్శించినా, తిట్టినా, దూషించినా మీరు రియాక్ట్ కాకుండా ఉండాలి. మిమ్మల్ని ఎవరు ఏదో అనుకుంటారు అనే భావంతో మీరు ఏ పనులు చేసినా మీకు ఆ లక్షణం కొద్దిగా కూడా లేనట్టే లెక్క. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తిడితే రియాక్ట్ అయిపోవడం, విమర్శిస్తే రియాక్ట్ అయిపోవడం, ఇంకో 4 రకాలుగా విమర్శించడం అవి సర్వసామాన్యమే. అదే కాదు, ఎవరు ఏదో అనుకుంటారని మనం ఏ పని చేసినా మనం ఇంకా ఆ స్థితికి రాలేదు. ఇన్ని వింటున్నాము, ఇన్ని తెలుసుకుంటున్నాము, ఇన్ని నేర్చుకుంటున్నాము, కానీ ఆ స్థితికి రాలా. మన సాయిలీలని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏమ్మా భీమవరం ఎందుకు రాలేదు అంటే, వద్దామనుకున్నామండి, కానీ ఎవరో ఏదో అనుకుంటారని రాలేదు ఆవిడ. అక్కడికి వెళ్ళింది ఆవిడ. అంటే సాయిలీల రాలేదు అని అనుకుంటారని. అంటే సాయిలీల అనే పేరు ఈవిడిదా? ఈవిడెవరు? ఆత్మ. ఆత్మ గురించి వాళ్ళు ఏమన్నా అనుకున్నారా? ఏమి అనుకోలేదు. అయినా ఎందుకు రియాక్ట్ అయింది? దాని గురించి తాను సంపాదించుకోవలసిన జ్ఞానాన్ని, చేయవలసిన సాధనని వదిలేసి తాను నష్టపోయాను అన్న భావన కూడా లేదు. ఎంత కింద స్థితిలో ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఇంకెందుకు ఈ సాధనలోకి రావడం? ఏదో గంటలు గంటలు జ్ఞానం చేసేస్తున్నాను, క్లాసులు చేసేస్తున్నాను, చెప్పేస్తున్నాను, పెట్టేస్తున్నాను, ఎందుకు ఇవన్నీ? ఆ లక్షణం కొద్దిగా కూడా రాకపోతే, అందుకే నేను చెప్తున్నాను, ఇతరులు ఏమనుకుంటారు అని మీరు ఏమి చేసినా మీలో కొద్దిగా కూడా ఆత్మస్థితి కలగనట్టే చెప్తున్నాను నేను. మీ తత్వం మీరు తెలుసుకోలేదు. మీరు ఆత్మ. మీ గురించి మీరు విచారణ చెయ్యలేదు. కైవరం తాతయ్య గారు అన్నారు కదా, ఆత్మ విచారణ చెయ్యండి అని. ఎక్కడ చేశారు మీరు? చేస్తే మీ ప్రవర్తన అలా ఉంటుందా?
ఆవిడ మాటలు చూసి నాకు నవ్వొచ్చింది. ఎంత లో లెవెల్లో ఉంది, ఈ మార్గంలోకి వచ్చినా కూడా అని చెప్పి అనుకున్నా. ఈ ఆకారం ఉన్న ఈ దేహం నేను అనుకున్నా, దీనికి ఉన్న పేరు నాది అనుకున్నా. మీకు ఇంకా ఆత్మతత్వం అర్థం కాలేదు, ఆత్మ నేను అన్న అవగాహన లేదు. ఇన్నాళ్ళ నుంచి సాధన చేస్తున్న ఆత్మస్థితి కలగలేదు. అర్థం చేసుకోండి. అడుగుతారు, మేము ఎలా జీవించాలండి? నేను ఆత్మ అనుకుంటే సరిపోదు, ఆత్మ అన్నట్టుగా మీరు జీవించగలిగితే అని చెప్పినప్పుడు ఎలా జీవించాలి చెప్పండి అంట. ఎలా జీవించాలి చెప్పడం మీకు సింపుల్. ఇది ఈ దేహం నేను అనే భావంలో నువ్వు ఉన్నావు అంటే ఇంకా స్థాయికి నువ్వు రాలేదు. ఎంతో కృషి చెయ్యాలి. ఏదో 2-3 నెలలు భీమవరం వచ్చింది ఆవిడ, ఎంతో ఎదిగిపోయాను, ఇంకేముందులే మనం చేసేది అనుకుంది. సాయిలేలు పాపం ఆ సమావేశం అనుకుంటున్నారు. ఈ ఆకారం ఉన్న ఈ శరీరం నేను అనుకున్నా, ఈ శరీరానికి ఉన్న పేరు నేను అనుకున్నా. మీరు ఇంకా ఆత్మస్థితికి రాలేదు, ఆత్మ అన్నట్టుగా జీవించట్ల. ఇంకోటి కూడా చెప్తున్నాను నేను ఇక్కడ. అసలు ఈ ఒక్క పాయింట్ ఇంకా ఎన్ని పాయింట్లు ఉన్నాయో, ఈ ఒక్కటే నేను స్త్రీ అనుకున్నాను అనుకోండి, లేకపోతే నేను పురుషుడు అనుకున్నాను అనుకోండి, ఆలోచించండి. మీరు స్త్రీయా, మీరు పురుషుడా? మీరు స్త్రీ అనుకున్నా ఈ రూపం నేను, ఈ ఆకారం నేను, ఈ దేహం నేను అని భావిస్తున్నట్టే. నేను పురుషుడు అనే భావంలో ఉన్నా ఈ దేహం నేను, దీనికి ఉన్న పేరు నాది అని భావిస్తున్నట్టే. అంటే ఆత్మ అన్న అవగాహన లేదు. నువ్వు ఆత్మ అయినప్పుడు ఇవన్నీ ఎక్కడున్నాయి నీకు? ఆ స్థితికి వస్తే మీరు ఆత్మస్థితిలోకి వచ్చినట్టు. నేను అందుకే అంటూ ఉంటాను, మన దగ్గరికి వచ్చిన వాళ్ళంతా బుద్ధి స్థితిలో వచ్చారు. నెక్స్ట్ స్థితికి ఎదగాలి.
ఇక్కడ ఇంకా ఎక్కువ కష్టపడాలి. అది నేను చెప్పేది. తిని చెప్పట్లేదండి. భీమవరం మానకండి, భీమవరం మానకండి. పూర్వజన్మలో ఎప్పుడో చేసుకున్న, పూర్వజన్మే కాదు, జన్మల్లో చేసుకున్న పుణ్యఫలం వల్లే భీమవరం లాంటి క్లాసులకు వచ్చే అవకాశం దొరికింది మనకి. అంత డిసిప్లిన్తో, అన్ని సౌకర్యాలతో, అంత సాధన చేసుకునే అవకాశం మనకు కలిగింది. దాన్ని మీరు వృధా చేసుకుంటే, అంత దూరం వెళ్ళనా, అన్నిసార్లు వెళ్ళాలా, ఒకసారి వెళ్తే సరిపోదా, ఇలాంటి భావాలతో మీరుంటే ఇంకా ఎన్ని జన్మలు పడుతుందో. ఈ జన్మలో వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుని మళ్ళీ ఏ జన్మ కోసం ఎదురు చూస్తున్నారు? ఎప్పుడు ఇలాగే ఉంటుందా? ఆలోచించండి. మన సొసైటీలోనే కాదు, భారతదేశం అంతా తిరగండి మీరు. ఎక్కడైనా ఇలాంటి అవకాశాలు ఉన్నటువంటి సాధన, ఈ రకంగా చేసుకునే అవకాశాలు ఉన్నటువంటి ఏర్పాట్లు ఎక్కడైనా ఉన్నాయేమో ఒక్కసారి చూడండి. ఇన్ని గంటలు మీరు సాధన చేసుకోగలిగే మీకు చూడండి, కరీంనగర్ కళాధర్ రెడ్డి అని చెప్పి ఉన్నాడు మన సొసైటీలో. ఆయన 25-30 సంవత్సరాలు నార్త్ సౌత్ అన్ని ఆశ్రమాలు తిరిగాడు ఆయన. ఇంకా అది ఇదని లేదు, అన్నీ తెలుసు అతనికి. అన్ని చోట్ల 2 నెలలు 3 నెలలు, ఒక చోట 6 నెలలు కూడా ఉన్నాడు. తిరిగి 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 పత్రిక దగ్గర వచ్చాక నాకు కావాల్సింది ఇక్కడ ఉంది తప్ప ఇంకెక్కడా లేదని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు. నేను స్టార్టింగ్లో నేను పెద్దపల్లి వచ్చినప్పుడు నాకు ఆయన రిసీవ్ చేసుకుని నన్ను కరీంనగర్ తీసుకెళ్ళాడు. అవి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆయనతో నేను మాట్లాడాను. ఆయన గురించి అన్నీ తెలుసుకున్నాను. చెప్పాడు ఆయన, ఇన్ని తిరిగాను, ఇన్ని చేశాను, ఇలాంటి సాధన లేదు, ఇంత జ్ఞానము లేదన్నాడు. ఎక్కడ సాటిస్ఫై అవ్వలేదు, ఇక్కడ సాటిస్ఫై అయ్యాడు. కానీ దీంట్లో కూడా అతని యొక్క ఇన్వాల్వ్మెంటు, అతను చేసే సాధన, అతని గ్రహింపు, దాన్ని బట్టి డెవలప్మెంట్ ఉంటుంది. కానీ తిరిగి చివరికి డిసైడ్ అయ్యింది ఏంటంటే ఇది. అవన్నీ తిరిగినంత మాత్రాన ఆయన పరిపూర్ణుడు అయిపోయాడని కాదు, అర్థమైంది ఆయనకి. మీరు కూడా కావాలంటే చూసుకోవచ్చు. ఒక 3 రోజులు ఇక్కడ క్లాస్ చేశారు. మీరు వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి భారతదేశంలో. 6 మాసాలు ఉండండి, ఏదైనా మీకు ఒక ఆశ్రమంలో బాగుంది. ఈ 3 రోజులు చేసినంత సాధన, ఇక్కడ నేర్చుకున్నంత జ్ఞానము ఎక్కడైనా దొరుకుతుందేమో చూడండి. దొరికితే వెళ్ళండి, తప్పేం లేదు.
ఇక్కడే ఉండవలసిన పనేమి లేదు. అంతటి గొప్ప అవకాశం మీకు ఇక్కడ లభిస్తూ ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే ఎంత దురదృష్టవంతులండి. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇంత గొప్ప సాధన చేసుకునే అవకాశం. నేను కూడా కొన్ని ఆశ్రమాలకు వెళ్ళాను. నేను అక్కడ కూడా సరైన సాధన చేసుకునే అవకాశం లేదు. అక్కడికి వెళ్ళి ఏదైనా చేద్దామంటే ఊరుకోరు వాళ్ళు. ఊరికే నీకు తిండెట్టి కూర్చోబెట్టి మీకు చేయిస్తా అనుకున్నావా? పగలంతా పని చేసుకోండి, ఇక్కడ పని ఉంది, సర్వీస్ చేయాలి మీరు, రాత్రి వెళ్ళేది కాసేపు కూర్చోండి అంటారు. బెంగళూరు వ్యాలీలో వెళ్ళినా అక్కడ ఏదో చేసుకుందామని వెళ్తే వీడు తిండి కోసం వచ్చాడు అనుకుంటూ పని చేయించేవాడు. కర్తాలు వెళ్ళినా కూడా మీరు చూసుకోండి కావాలంటే. గొప్ప ఆశ్రమం దొరికిందని అనుకుంటారు. అక్కడైనా సేవ చేయవలసిందే, జీతం లేని కూలోడు. సాధన చేయడానికి లేదు అక్కడ. అలాగే ఎన్నో చోట్లకి వెళ్ళాను నేను. ఈ ఆశ్రమాలకి ఇక్కడికి అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా ఏదో పని చేయిస్తారంతే. ఆ క్లీనింగో వంట పనో అయ్యో సేవ అని పేరు పెట్టి శుభ్రంగా అన్ని పనులు చేయిస్తారు. కానీ మీకు భీమవరంలో సేవని మీ చేత అన్ని పనులు చేయించడం చూసుకోండి. మీరు ఎక్కడికి వచ్చింది ధ్యానానికి, జ్ఞానానికి, సేవకు కాదు. సేవ చేయడానికి పనివాళ్ళు ఉన్నారు. మీరు పనివాళ్ళు కాదు. ఆ సేవను వంకపెట్టి పని చేయిస్తారు. మీరు ఎక్కడ సేవ చేసే బదులు ఓ 1000 రూపాయలు అక్కడ చందా ఇస్తే మీరు చేసే పని 2 పనివాళ్ళు చేస్తారు. అక్కడ ఇండైరెక్ట్గా ఆ సేవ మీరు చేసినట్టే. ఆ సమయంలో ధ్యాన సాధన చెయ్యండి, జ్ఞానం పెంచుకోండి. నిజంగా మీకు సేవ చేయాలని ఉంటాయి. జ్ఞానం మీద ఆసక్తి లేని వాళ్ళు ఏదో ఒకటి అసలేమీ చేయకుండా ఉండే బదులు ఏదో ఒకటి చేయడమే. చూశాను నేను. ధ్యానం చేసే అవకాశాలు లేవు ఎక్కడికి వెళ్ళినా. నాకు అప్పుడు నిర్ణయించుకున్నాను,
మన ఇంటి కంటే గొప్ప ఆశ్రమం లేదన్నది నాకు అర్థమైంది. గుర్తుపెట్టుకోండి. ఎక్కడికి వెళ్ళినా ఏవో లోటుపాట్లు ఉంటాయి. వాటిని సమకూర్చుకోవడానికే మన పాటలన్నీ పడుతూ ఉండాలి. హాయిగా ఇంటికాడు ఉంటే మీ సమయాన్ని వృధా చేయకుండా ఈ సాధన కేటాయించండి. నెలలో 3 రోజులు భీమవరం కేటాయించుకోవాలి. అవకాశం ఉన్నవాళ్ళు కడతాలు కూడా ఉపయోగించుకోండి. మార్నింగ్ జూమ్ మానకండి. ఇదే నేను చెప్పేది. ఎంత మార్పు వస్తుందో, ఎంత ఎదుగుతారో. ఒక జన్మలో, ఈ జన్మలో కొంతైనా ఆత్మ అన్నట్టుగా జీవించండి. ఆత్మతత్వాన్ని తెలుసుకోండి. కబీర్ మహాశయుడు చెప్పినట్టు, కైవారం తాతయ్య చెప్పినట్టు ఆత్మ విచారణ చెయ్యండి. ఆత్మజ్ఞానులు కండి. ఆత్మస్థితిలో జీవించండి. ఆత్మోన్నతికి పాటుపడండి. మనం గట్టిగా తలుచుకుంటే ఒక్క 3 రోజులు నెలలో ఎందుకు కేటాయించుకోలేమండి? మన ముప్పాళ్ళ హనుమంతరావు ఉన్నాడు, గుంటూరు జిల్లా. నా కూతురి బిల్డింగ్ కట్టానని 1 ఏడాది 2 ఏళ్ళు ఎగ్గొట్టాడు భీమవరం. మూడు రోజులు సెలవు పెట్టి రాలేడు. ఆత్మజ్ఞానం కంటే బిల్డింగ్ కట్టడం ముఖ్యమా? నేను ఈ పని చేస్తూ ఈ పని మానకుండా ఎన్నో బిల్డింగ్లు కట్టాను. నేను మీ అందరూ చూస్తుండగానే కొత్త కళ్యాణ మండపం, మన మెడిటేషన్ హాల్ మీ అందరు ఎదురుగుండానే తయారైంది కదా. నేను ఓ రోజు ఏ ప్రోగ్రాం మానేశాను, ఎక్కడ తిరగడం మానేశాను. మీరు ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఒక్కొక్క మార్పు కనిపిస్తూ ఉంటుంది అక్కడ. అంటే పనులు జరిగిపోతున్నాయి. మనసు ఉంటే మార్గం ఉంటుందండి. వంకలు పెట్టి మానేస్తే ఎప్పటికీ దూతారండి. మీకు పైకి కనిపించట్లేదు, కానీ అక్కడ అమ్మ నేను ఎంత కష్టపడితే ఆర్గనైజ్ చేయగలుగుతున్నాం. దాని ముందు తర్వాత చేసే పనులు ఏమి తెలుస్తాయి? అక్కడికి ఒక్కోసారి తప్పని పరిస్థితిలో 3వ తారీఖు అయిపోయాక 4వ తారీఖు కొన్నాళ్ళు బయలుదేరుతున్నాం, ఒక్కోసారి 5ని బయలుదేరుతున్నాం. ఏమండి, ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను,
ఇంతమందికి లాభం కలిగించే పని మనం చేస్తూ ఉంటే లోకేశుడు మన గురించి చూసుకోడా? లోకుల సేవే లోకేశుడి సేవ, గుర్తెట్టుకోండి. వీళ్ళ మొహమాటం గురించి వాళ్ళు ఏమనుకుంటారా అని మీరు ఇవన్నీ మానేస్తారు. రేపు మీరు మంచం మీద పడితే వీడెవ్వడు ఒక్కడు రాడు. మీ దీనస్థితికి జాలి పడతారు తప్ప ఏమీ చేయరు, గుర్తెట్టుకోండి. లోకుల సేవ చెయ్యండి, మంచం మీద పడే పరిస్థితే రాదు. చెప్తున్నాను నేను. మీ భవిష్యత్తులో మీ కొడుకు చూడక్కల, మీ కూతురు చూడక్కలేదు, మీ దగ్గర వాళ్ళు చూడక్కలేదు, ఎవరు చూడక్కల. మీరు మంచం మీద పడితేనే వాళ్ళు చూడాలి. మీరు లోకుల సేవ చెయ్యండి, మీరు మంచం మీద పడే పరిస్థితి రాదు. లోకుల్ని మీరు చూసుకోండి, లోకేశుడు మిమ్మల్ని చూసుకుంటాడు. మీ బంధువుల మీద ఆధారపడతాడేంటి? మీ కుటుంబ సభ్యుల మీద ఆధారపడతారేంటి? వాళ్ళని నమ్ముకుంటారేంటి? లోకేశుని నమ్ముకోండి. లోకేశుడు ఎక్కడ ఉన్నాడంటాడు? లోకులంతా లోకేశుడే. లోకేశుడు అందరూ ఆయన స్వరూపమే. అందరికీ మంచి చేయండి. అందరికీ ఆనందం కలిగించండి. ఆ రకంగా జీవించండి. మీరు ఆత్మస్థితిలో జీవించినట్టే, ఆత్మస్థితికి మీరు ఎదిగినట్టే, ఆత్మతత్వం అర్థమైనట్టే, ఆత్మ గురించి ఆత్మ విచారణ మీరు చేసినట్టే, గొప్పవాడు చెప్పినట్టు. ఎన్నో చోట్ల తిరిగాను నేను. ఇంతకన్నా చిన్న వయసులో ఉన్నవాళ్ళు రిటైర్ అయిపోయి ఇంట్లోంచి కదలకన్నా ఉన్నారు. వాళ్ళ ఇంద్రియ శక్తులు కూడా చాలా పోయినాయి, బలహీన పడిపోయింది. వాళ్ళకి కావాలి కొడుకు, కూతురు, లేకపోతే వృద్ధాశ్రమం, ఇవన్నీ. లోకేశుడు ఎలా చూసుకుంటాడు? నువ్వేమైనా చూసుకున్నావా లోకుల్ని? చేత గుర్తుపెట్టుకోండి, ఈ కనిపించే ఆకారం
ఈ కనిపించే దేహం నేను అనే భావంలో ఉన్నంత కాలం మీరు ఇంకా ఆత్మస్థితిలోకి రాలేదు. మీరు ఆత్మగా జీవించట్లేదు. అంటే మీరు ఇంకా ఎదగలేదు. మీరు ఎన్ని సంవత్సరాలను ధ్యానం చేయండి, ఏమొచ్చింది మార్పు? ఆలోచించండి. నా జీవితం బాగుండాలి మొక్కితే, ఊరికే పూజలు చేస్తే, ఓ బొమ్మ పెట్టి భజనలు చేస్తే, నీకు లోకేశుడు ఎవరో తెలియదు, లోకంలో ఉన్న వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళని వదిలేసి ఆత్మ అంటే తెలీదు, ఆత్మతత్వం అర్థం కాలేదు. అందుకే మీరు చూడండి, ఎన్ని ఆరాధనలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా చివరిలో మంచం మీద పడి వెళ్ళవలసి వస్తుంది. ఇక్కడి నుంచైనా కాస్త అర్థం చేసుకోండి. దేహం నేను కాదు, నేను ఆత్మ. ఆత్మ అన్నట్టుగా జీవించండి. ఎవరు ఏదో అనుకుంటారని ఏ పని చేయకండి. పత్రిక చెప్తారు ఈ విషయం. ఇతరుల కోసం నువ్వు చేసేది. మీ సాధన మీలో ఆత్మస్థితిని పెంచాలి. దేహస్థితి దాటి, మనోస్థితి దాటి, బుద్ధిస్థితి దాటి ఆత్మస్థితికి రావాలి. నేను ఆత్మ అన్న స్థితి రావాలి. నేను ఆత్మ అన్న స్థితిలో ఉంటే ఈ దేహం నేను కాదు అన్నది అర్థమవుతుంది. ఎవరూ ఏదో అనుకుంటే రియాక్ట్ అవుతాం. దేహం మీరైనట్టు ఈ దేహం ద్వారా కలిగిన సంతానం నా వాళ్ళు అనుకుంటూ, వాళ్ళకి ఏదైనా మీరు రియాక్ట్ అవుతూ, వాళ్ళ గురించి మీ జీవితాన్ని త్యాగం చేస్తూ, మిమ్మల్ని మర్చిపోయి మీరు దేనికి వచ్చారో మీకు అర్థం కాక మొత్తం జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. ఏం చేయమంటారండి అంటారు. మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటాను.
అక్కడికి చెప్తాను నేను. 27 రోజులు నెలలో మీరు ప్రేమించే, ఇష్టపడే, గొప్పగా భావించే దేహానికి కేటాయించుకోండి అంటాను. 3 రోజులు మీకు, ఆత్మైన మీకు కేటాయించలేరా? ఇరవై 24 గంటల రోజు 3 గంటలు ఆత్మకు కేటాయించలేరా? అదే నేను చెప్పేది. ఆ 3 గంటలు ఎంతో అడావుడే, ఆ పని ఈ పని, ఈ పని ఆ పని, ఆ పని ఏంటో అర్థం కాదు. అంచేత ఆత్మగా జీవించడం అంటే ఏంటో రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సందర్భం వచ్చింది కాబట్టి. మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.